సో డిఫరెన్స్ మనకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా ఇన్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్లకు, తర్వాత గెజిటెడ్ మాస్టర్ మిత్రులకు ఒక మంచి వార్త, శుభవార్త ఏంటంటే డైట్ సిటీఈ ఐఏసీ ఎస్సీఆర్టీలో పనిచేయడానికి ఒక మంచి అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది. అంటే ఫారిన్ డిప్యుటేషన్ సర్వీసెస్లో అంటే దీనికి ఆన్లైన్ టెస్ట్ పెడుతున్నారు, టెస్ట్ ద్వారా తీసుకుంటారు. సో ఎందుకోసం అంటే మనందరికీ తెలిసిందే, మన డైరెక్ట్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చేసింది. కానీ చాలా పోస్టులు మనకి ఏంటంటే ఇన్ సర్వీస్ ప్రమోషన్లు రావాలి, కొంచెం అది వివిధ కారణాల వల్ల అది ఫిలప్ చేయడం లేదు. సో ఆ గ్యాప్ను అంటే చాలా వరకు సిస్టమ్కి చాలా లాస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఒక టెంపరీ గ్యాప్గా దీన్ని తీసుకుంటున్నారో, అయినప్పటికీ ఎంతకాలమైనా కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే దీని క్వాలిఫికేషన్స్ మనకు ఏమిస్తున్నారో అంటే డైట్లో పనిచేయడానికి ఎంఎస్సీ ఎంఈ డబుల్ పీజీ ఉండాలి, డబుల్ పీజీ ఉండాల్సిందే. ఎంఎస్సీ అంటే ఓసీ క్యాండిడేట్లు అయితే పీజీ కన్సర్న్ సబ్జెక్ట్లో కూడా పీజీ ఏదైతే ఉందో ఎంఎస్సీ కానీ ఎంఏ కానీ దాని లోపల ఏంటంటే 55% ఉండాలి ఓసీ మిత్రులు అయితే. అదేవిధంగా ఎంఈడీలో కూడా 55% ఉండాలి పర్సంటేజ్. ఇక దేనికి డైట్స్కు ఇక అదర్ దాన్ ఓసీ అయితే బీసీ కానీ ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులకైతే 50% ఉంటే సరిపోద్ది ఎంఎస్సీ అది పీజీలో కానీ తర్వాత ఎంఈడీలో కానీ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బీడీ కాలేజెస్, దట్ని సిటీ అన్నారు. ఇందులో కూడా ఐఏఎస్సి అంటే ఏఎస్సి మాసప్ ట్యాంక్ కావచ్చు, లేదా మనకు యూనివర్సిటీ కాలేజ్లో అయితే ఏఎస్సి ఉంటుందో వాటిలా. కానీ ఎస్సీఆర్టీ లోపల కానీ అదనంగా ఏమని చెప్తున్నారంటే నెట్ ఆర్ సెట్ క్వాలిఫై ఉండాలి, లేదా పిహెచ్డి ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్లో. అండ్ సైకాలజీ చెప్తా, సైకాలజీలో పిహెచ్డి లేదా మనకు నెట్ సెట్ క్వాలిఫై ఉండాలి, రెండిట్లు ఏదున్నా పర్వాలేదు. సో ఈ విధంగా నేను ఎంఎస్సీ బాటనీ నేను సైన్స్కు అప్లై చేయాలి అంటే నాకు డబుల్ పీజీ అంటే ఎంఎస్సీలో 55% ఉండాలి, అంటే తర్వాత ఎంఈడీలో 55 ఉండాలి, నెట్ ఆర్ సెట్ క్వాలిఫై ఉండాలి నా సబ్జెక్ట్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్, లేదా పిహెచ్డీ ఉండాలి. సో ఇవి మేజర్గా ఉంది. ఇది మామూలుగా రిక్రూట్మెంట్ ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఇదంతా అదే ఇచ్చాడు. ఎస్సీఆర్టీ టోటల్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఆ టోటల్ ఏంటంటే డైట్స్ సిటీస్ ఐఏఎస్సి 211 వేకెన్సీస్ మొత్తం, ఫర్ ఎస్సీఆర్టీ 18 వేకెన్సీస్ అంటున్నాడు. సో ఇందులో పూట మనకు డీటెయిల్గా ఇచ్చాడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న విషయాన్ని కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇప్పుడు ఆన్లైన్ అంటే ఇన్ సర్వీస్ ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా అంటే గెజిటెడ్ హెచ్ఎం, గెజిటెడ్ హెడ్ మాస్టర్ మిత్రులకు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో సో మినిమం 5 years ఆఫ్ సర్వీస్ ఉండాలంటున్నాడు. అదేమిస్తున్నాడంటే 5 సంవత్సరాల సర్వీసు చేసి ఉండాలి. అది గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, జిల్లా పరిషత్ సెక్టర్ కావచ్చు. ఇక్కడ ఇస్తున్నాడు గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ మేనేజ్మెంట్ స్కూల్స్ అంటే ఐఏసీ తెలంగాణ ఈజ్ ప్రిపేర్డ్ యాక్షన్ ప్లాన్ మేనేజ్మెంట్. ఇక్కడ మళ్ళీ ఎలిజిబిలిటీలో చూద్దాం వీటికన్నిటికి కూడా ఆన్ ద డిప్యుటేషన్ ఫారిన్ సర్వీసెస్. సో సిబిటి మోడ్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, సిలబస్ ఇచ్చాడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చాడు. సో దాని ప్రకారంగా మనం ప్రిపేర్ అయితే నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే రావాలి ఇంట్లోకి అనుకుంటారో సో మళ్ళీ ప్రమోషన్ ద్వారా వస్తుంది. ప్రమోషన్ ఉంది ఆల్రెడీ, రెగ్యులర్ మోడ్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అట్లా కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇక్కడికి వస్తే కూడా మీకు ఏమవుతుందంటే రెగ్యులర్ ప్రిపేర్ అయిన మిత్రులు కూడా ఇంట్లోకి వస్తే మీకు లాభం అవుతుంది. సరేది ఇక్కడ ఇది దాని గురించి ఇచ్చాడు. డిఫరెంట్ కమిటీస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీస్ కలెక్టర్ ద్వారా చైర్మన్ ఉంటారు. అదేవిధంగా ఎస్సీఆర్టీ అయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ ఉంటారు. తర్వాత ఎస్సీఆర్టీకి సంబంధించి రిక్రూట్మెంట్లో ఇదంతా ఇప్పటివరకు కంప్లీట్ అవుతుందంటే ప్రాసెస్ 18 ఆగస్టు 10 వరకు అయిపోతుంది. ఆగస్టు 10 వరకు ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ రిక్రూట్మెంట్ ఇన్ సర్వీస్ ఫారిన్ సర్వీస్ సంబంధించింది. తర్వాత ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చారు, మన షెడ్యూల్ కూడా చూద్దాం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నీ రిలీజ్ అయింది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 28/6 అంటే ఆల్రెడీ వచ్చేసింది, June 29న. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ద ఆన్లైన్ అని సబ్మిట్ చేయాలి. July 4th నుండి July 14th వరకు ఆల్మోస్ట్ 10 days, 10 to 11 days ఇచ్చాడు. 8 ఆప్షన్, మనకు 8 ఆప్షన్ కూడా 1 day ఇచ్చారు. 17 నాడు 8 చేసుకోవచ్చు. ఇక రిటర్న్ టెస్ట్ కూడా చూడండి 25th to 31st July అంటే ఆల్మోస్ట్ ఇక మనకు 1 month కూడా లేదు. ఈ 25th అంటే 1 month లోపటినే టెస్ట్ కూడా సిబిటి మోడ్ ఆన్లైన్ మోడ్ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. అదేవిధంగా ఇంటర్వ్యూ అండ్ డిమాన్స్ట్రేషన్స్ 1:3లో పిలుస్తారు. టాపర్స్ లెవెల్ అయితే ఉంటారో వాళ్ళని 1:3 రేషియోలో పిలుస్తున్నాడు. ఇంటర్వ్యూ అండ్ డిమాన్స్ట్రేషన్ 6 to 8 6, 7, 8 తేదీల్లో డెమో ఉంటుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిప్యుటేషన్ ఆర్డర్స్ 10th ఆగస్ట్ నాడు మనకు ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తారు. సో వేకెన్సీ పొజిషన్ దాని టెంటేటివ్ వేకెన్సీ పొజిషన్ ఆల్ ద డైట్స్ అని నెక్స్ట్లో 6, 7, 8లో ఇచ్చారు. తర్వాత ద టీచర్స్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ డిప్యుటేషన్ అట్ ప్రెజెంట్ ఇన్ డైట్ అండ్ సిటీ ఐఏసీ ఐసీఆర్టీ
షుడ్ ఆల్సో అప్లై, వాళ్ళు కూడా తప్పనిసరి అప్లై చేయాలి ఎవరైనా డిప్యుటేషన్లో పనిచేస్తుంటే యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ద నోటిఫికేషన్ ఇఫ్ దే వాంటెడ్ టు వర్క్ ఆన్ డిప్యుటేషన్ ఫారెన్ సర్వీస్. ఆన్లైన్ టెస్ట్ కూడా రాయాలి కంపల్సరీగా. ఎంత ద టెన్చర్ ఆఫ్ డిప్యుటేషన్ విల్ 1 year జనరల్గా, ఎప్పుడైనా 1 year అనే ఉంటుంది జనరల్గా, ఆర్ టిల్ ద రెగ్యులర్ స్టాఫ్స్ ఆర్ అపాయింటెడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో 1 year అనేది తీసుకుంటారు, తర్వాత కంటిన్యూషన్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఫర్దర్ ద కంటిన్యూషన్ అండ్ ఫారెన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్ ఐజ్ పర్ ద దానికోసం ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ఫీజ్ 500 ఉంటుంది. ఫర్ సెషన్ అంటే మనం 3 సబ్జెక్టులు అప్లై చేస్తే సెషన్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది, సెషన్కి 500 పెట్టాడు. అంటే ఉదాహరణగా నేను ఐఏసీకి సిటీకి అప్లై చేస్తాను, డైట్కి అప్లై చేస్తాను, ఎస్సీఆర్టీ కంటే 500 అంతే. 3 సెషన్లు పెట్టారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ త్రూ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి మోడ్, ఇంటర్వ్యూ కమ్ డిమాన్స్ట్రేషన్ టెస్ట్. ఇక్కడ టెస్ట్కి ఏమో 80 మార్కులు ఉన్నాయి, రిటర్న్ టెస్ట్కు. ఇంటర్వ్యూకి ఏమో 20 మార్కులు. ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ స్క్రీనింగ్ క్రైటీరియా. సో ద స్క్రీనింగ్ ఆఫ్ అప్లికెంట్ ఆఫ్ ఈచ్ పొజిషన్ షెల్ బి బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ: ఓన్లీ ఇన్ సర్వీస్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ మేనేజ్మెంట్ స్కూల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఏజ్ ఆఫ్ అప్లికెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 58 సంవత్సరాలు మ్యాక్సిమం దాటద్దు. ఇప్పుడు 36 తేదీ 30 ఈ నెల 30కి 59 సంవత్సరాలు క్రాస్ కావద్దు. ద అప్లికెంట్ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ మినిమమ్ ఆఫ్ 5 years ఆఫ్ క్వాలిఫైయింగ్ అ సర్వీస్. అంటే కనీసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 36-26 ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్, ఐదర్ యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఆర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసి ఉండాలి. విత్ ద సర్వీస్ రెండర్డ్ ఇన్ ద స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ బీయింగ్ counted towards the minimum qualifying service of 5 years in the case of gazetted headmasters to be eligible for the deputation as lecturers, professors. The application possesses prescribed qualification. So కంపల్సరీగా మాస్టర్ డిగ్రీ అంటే ఎంఎస్సి ఆర్ ఎంఏ అంటే కన్సర్న్ సబ్జెక్ట్లో మనకు ఉండాలి 55%, ఎంఈడీలో 50% ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫర్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ అండ్ ఫౌండేషన్ సబ్జెక్ట్లో ఉండే అంటున్నాడు. ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు మినిమం రిక్వైర్మెంట్ మార్క్స్ షెల్ బి 50% ఇన్ బోత్, రెండిట్లో, అది పీజీలో కానీ లేకపోతే ఎంఈడీలో కానీ 50% ఉండాలి. కన్సర్న్ మెథడాలజీ ఇన్ బీఈడీ ఫర్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎంఎస్సీ బాటనీ, కంపల్సరీ నాని అన్నీ ఉన్నా కూడా బీఈడీలో నాకు కంపల్సరీగా మెథడ్ ఉండాలి. బయోసైన్స్కి అప్లై చేస్తే సిటీలో నాకు బయోసైన్స్ మెథడ్స్ ఉండాలి. ఒకవేళ సోషల్ అప్లై చేస్తే సోషల్ సైన్స్ మెథడ్స్ ఉండాలి. సో అట్లా కంపల్సరీగా కన్సర్న్డ్ మెథడాలజీ ఇన్ బీఈడీ అండ్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్ట్కి అప్లై చేస్తారు. తెలుగు మెథడ్స్ బీఈడీలో కంపల్సరీ ఉండాలి. ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ మెథడ్స్ కంపల్సరీ ఉండాలి బీఎడ్లో. ఓకే. వ్యాలిడిటీ ఆఫ్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ద అకాడమిక్ డిగ్రీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ. అంటే డిస్టెన్స్ మోడల్ ఈ మధ్య కొంచెం ఇబ్బంది అవుతుంది, అట్లా యూజీసీ రికగ్నిషన్ కంపల్సరీ అంటున్నాడు. ద టీచర్ ఎన్సిటిఈ ఏదైతే మనం బీఎడ్ కానీ అవి చేస్తామో అవి ఎన్సిటీ రికగ్నిషన్ ఉండాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అది ఉండాలని చూడ. అలీడ్ సబ్జెక్ట్స్ కూడా చేయొచ్చు. ఎంఎస్సీ బాటనీ అంటే నాది ఎంఎస్సీ బాటనీ, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అట్లా వేరు వేరు ఉన్నాయి. ఆల్రెడీ సబ్జెక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంఈడీ కనుక అవి మిగతా ఉంటాయి. క్వాలిఫైయింగ్ సెట్ నెట్ ఆర్ పిహెచ్డీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సిటీఈ ఐఏసి. తర్వాత ఎస్సీఆర్టీ కంపల్సరీగా మనకు బీఈడీ కాలేజ్లో కానీ ఐఏఎస్సీలో కానీ లేదా ఎస్సీఆర్టీలో పనిచేయాలంటే సెట్ నెట్ క్వాలిఫై ఉండాలి లేదా పిహెచ్డీ ఉండాలి కంపల్సరీ. అది హవెవర్ క్యాండిడేట్స్ వితౌట్ సెట్ నెట్ పిహెచ్డీ కెన్ ఆల్సో అప్లై, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు లేని వాళ్ళు కూడా, అండ్ అపియర్ ఫర్ ద రిటన్ ఎగ్జామ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద పోస్ట్ సిటీఐఎస్సి, బట్ దేర్ క్యాండిడేట్ షెల్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్ విత్ నెట్ సెట్ పిహెచ్డీ ఆర్ నాట్ అవైలబుల్. ఒకవేళ వీళ్ళు కనుక దొరకపోతే వాళ్ళ నుంచి తీసుకుంటాము అని ఇస్తున్నాడు ఫర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. దట్ ఈస్ టు సే క్యాండిడేట్స్ విత్ నెట్ సెట్ పిహెచ్డీ విల్ గివెన్ బి హై ర్యాంకింగ్. అంటే ఎవరికైతే పిహెచ్డీ నెట్ సెట్ ఉంటాయో వాళ్ళకు ర్యాంకింగ్లో టాప్ ఆర్డర్ ఉంటారు ఇన్ ద మెరిట్ లిస్ట్ ఫాలోడ్ బై ద క్యాండిడేట్ వితౌట్ నెట్ సెట్. లేని వాళ్ళని కిందికి తీస్తారు. ఎలిజిబిలిటీ షెల్ బి యాజ్ ఫాలోస్. గెజిటెడ్ హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ షుడ్ బి ఎర్త్వైలేట్స్ డిస్ట్రిక్ట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద కన్సర్న్ డైట్. అంటే పాత జిల్లాల ప్రకారంగా ఏదైతే ఉన్నదో డైట్లు ఉన్నాయి ఆ జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు హెడ్ మాస్టర్స్. కానీ ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్ డైట్కి ఎవరంటే పాత వరంగల్ జిల్లా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ బిలాంగ్ టు ఎర్త్వైలేట్స్ డిస్ట్రిక్ట్. గెజిటెడ్ హెచ్ఎంస్ అండ్ అసిస్టెంట్స్ వర్కింగ్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ మల్టీ జోన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సిటీఐఎస్సి. బీడీ కాలేజ్ అంటే మల్టీ జోన్ పాత దాని ప్రకారంగా చేసుకోవచ్చు. గెజిటెడ్ హెచ్ఎంస్ అండ్ అసిస్టెంట్ వర్కింగ్ ఎనీ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. ఎస్సీఆర్టీకి అయితే ఎవరైనా అంటే అన్ని అది రాష్ట్ర స్థాయి కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికెంట్ మే బి అప్లై ఫర్ మోర్ దాన్ వన్ ఇన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ ద ఎలిజిబిలిటీ. ఒకదానికంటే ఎక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీని బట్టి. ద సిబిటీ షెల్ బి కండక్టెడ్
ఇన్ హైదరాబాద్ సెషన్ 1 డైట్, సెషన్ 2 సిటీఈ ఐఏఎస్సి, సెషన్ 3 ఎస్సీఆర్టీ. అంటే 3 సెషన్లో జరుగుతుంది ఎగ్జామ్. ఫస్ట్ డైటు, తర్వాత బీడీ కాలేజ్ ఐఏఎస్సి, తర్వాత ఎస్సీఆర్టీ. Applicants may be indicate eligible for multiple posts, however they can appear for ఓన్లీ 1 post in session. ఒక పోస్ట్లో ఒక సెషనే. అంటే ఉదాహరణగా డైట్ ఒక సెషనే ఉంది, కానీ సెషన్ 2లో సిటీఈ ఉంది, ఐఏఎస్సి ఉంది. ఏదో ఒకటే ఆప్ట్ చేసుకోవాలి. అయితే బీడీ కాలేజ్ ఐఏఎస్సి అని అంటున్నాడు. అంటే యూనివర్సిటీ కాలేజా లేదా బీడీ కాలేజ్. వరంగల్ ఉంది. వరంగల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ఐఏఎస్సి ఉందనుకుందాం. అయితే అక్కడ లేకపోతే సిటీఈ ఇక్కడ మాత్రం చేసుకోవాలన్నట్టు ఇక్కడ ఇస్తున్నాడు. అంటే ఐఏఎస్ మాసప్ ట్యాంక్ లైక్ దట్. ఓకే. అప్లికెంట్ అగైనెస్ట్ హోమ్ డిసిప్లినరీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు. డైట్ సిటీఈ ఆల్ డిప్యుటేషన్స్ ఆఫ్ పర్సనల్ వర్కింగ్ ఇన్ డైట్ అండ్ ఐఏఎస్సి ఎస్సీఆర్టీ అట్ ప్రెజెంట్ షెల్ స్టాండ్ క్యాన్సిల్. ఇప్పుడు ప్రెజెంటే పనిచేస్తున్న అందరికీ కూడా డిప్యుటేషన్లో ఉన్న వారిది క్యాన్సిల్ అవుతుంది అపాన్ జాయినింగ్ ద ఫ్యాకల్టీ మెంబర్ సెలెక్టెడ్ డిప్యుటేషన్ త్రూ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన తర్వాత వాళ్ళకి క్యాన్సిల్ అవుతుంది. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ డైట్ అండ్ సిటీఈ. ద స్కూల్ అసిస్టెంట్ గెజిటెడ్ మాస్టర్ సెలెక్టెడ్ ఫర్ డిప్యుటేషన్ ఫర్ డైట్ షుడ్ బి ఏబుల్ టు టీచ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ ఉర్దూ. సో కంపల్సరీగా డైట్లో పనిచేసే వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు బోధించేటట్టు ఉండాలి. ఇక స్కూల్ అసిస్టెంట్కి సెలెక్టెడ్ అయిన వారు సిటీఈ అంటే బీఈడీ కాలేజ్ కానీ ఐఏఎస్సి వాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పాలి. ద 3 sessions ద టెస్ట్ యాజ్ ఫాలోస్. సెషన్ 1 డైట్స్ అయితే ఎంత ఉంటో టెస్ట్ 1 అక్కడ ఇచ్చాడు. ఈ సెషన్ 1లో ఏమేమి ఉంటాయండి ఇవన్నీ కూడా సెషన్ 1. సైకాలజీ సబ్జెక్టు, లెక్చరర్ అండ్ ఫౌండేషను సెషన్ 1లో. ఇక 3, 4, 5 ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా సెషన్ 1లో ఉంటాయి. ఆల్మోస్ట్ 15 వరకు కన్సర్న్ ఫౌండేషన్స్ కానీ ఇది కానీ అట్లా ఇస్తున్నాడు. తర్వాత సెషన్ 2 సిటీఈ ఐఏఎస్సి బీడీ కాలేజ్, దానికి ఒకటి టెస్ట్ ఉంటుంది కామన్గా. ఇది 16 నుంచి వెళ్ళి 28 వరకు ఈ టెస్టులన్నీ కూడా దయచేసి చెక్ చేసుకోండి. సెషన్ 3 ఎస్సీఆర్టీకి సంబంధించిన టెస్ట్ 29-40 వరకు కూడా సెషన్ 3లో ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ పేపర్, క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ బైలింగ్వల్. అంటే 2 భాషల్లో ఉంటుంది. బైలింగ్వల్ ఫర్ డైట్స్కు సంబంధించి అది ఇంగ్లీష్ తెలుగు కాకుండా మీడియం పోస్ట్ అండ్ ఇంగ్లీష్ ఉర్దూ. క్వశ్చన్ పేపర్ ఫర్ ఐఏఎస్సి సిటీఈ షెల్ బి ఇన్ ఇంగ్లీష్. బీడీ కాలేజ్ వాటికి కానీ ఇంగ్లీష్ మీడియంలో పట్టిన ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఫర్ తెలుగు ఉర్దూ విల్ బి రెస్పెక్టివ్ లాంగ్వేజ్. ఆల్ క్వశ్చన్స్ షెల్ బి ఆబ్జెక్ట్ టైప్. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 mark. దెర్ షెల్ బి నో నెగిటివ్ మార్క్ లేదు. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ 2 hours ఉంటుంది. సో ఈ విధంగా 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులు ఉంటాయి. కానీ టైం 120 minutes కూడా ఇచ్చాడు. 80 marks ఫర్ ద రిటన్ టెస్ట్, 20 marks ఫర్ ఇంటర్వ్యూ కమ్ డిమాన్స్ట్రేషన్. సో లాంగ్వేజ్ కూడా ఇచ్చాడు. సిలబస్ కూడా ఇచ్చాడు. దయచేసి మీరు ఇందులో చూసుకోండి. సబ్జెక్ట్ సంబంధించి లాంగ్వేజ్కు కాంటెంట్ కన్సర్న్ సబ్జెక్ట్ కాంటెంట్కి 30 మార్కులు, కన్సర్న్ సబ్జెక్టులో ఒకటి పెడగాజీ 15. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు రాస్తే తెలుగు కాంటెంట్ అప్ టు ఎస్ఎస్సి లెవెల్ అంటున్నాడు. సబ్జెక్ట్ మనం చెప్పాలి కదా, డైట్లో చెప్పాలి. డైట్ కానీ సిటీ కానీ ఐఏఎస్సి కానీ ఎస్సీఆర్టీ కానీ సబ్జెక్టుకు తెలుగులో ఎస్ఎస్సి వరకు ఉంటే చాలు. కాంటెంట్ మీద అడుగుతారు 30 క్వశ్చన్లు. పెడగాజీ ఆఫ్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ టీజీ టెట్ పేపర్ 2, మనకు టీజీ టెట్ ఉంది కదా, ఆ టెట్ పేపర్ 2 సిలబస్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ 15 మార్కులు, 30 + 15. ఎడ్యుకేషనల్ థియరీ అండ్ ప్రాక్టీస్ అంటే ఫిలాసఫీ, సోషియాలజీ అవన్నీ ఇచ్చాడు. సెపరేట్ సిలబసే ఇచ్చాడు. దానిలోకి వెళ్ళి 15 మార్కులు అంటే 30, 15, 30 అంటే 60 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ 10 ఇస్తున్నాడు. కంప్యూటర్ అవేర్నెస్ మీద 10 ఇస్తాడు. ఈ విధంగా 80 మార్కులు. ఫర్ లెక్చరర్ ఇన్ సైన్స్ క్వశ్చన్ షెల్ బి ఫ్రమ్ ద బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ ఇట్లా ఉంటుంది. సో దయచేసి ఇది కామన్గా ఇచ్చాడు కన్సర్న్ సబ్జెక్టు సంబంధించి. దయచేసి చూసుకోండి. ఈ ప్యాటర్న్లో ఉంటుంది. మరొకసారి కన్సర్న్ సబ్జెక్ట్లో కాంటెంట్ సైన్స్ అయితే సైన్స్ అప్ టు 10th వరకు, ఒకవేళ బయాలజీ అయితే బయాలజీ అప్ టు 10th వరకు, ఫిజికల్ సైన్స్ అంటూ ఉంటే. ఇక డైట్ అంటే మనకు 2 కంబైన్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఉంటుంది డైట్కు. అది ఐడియా ఉండాలి. ఇది ఉంది. సైకాలజీ సంబంధించి కూడా సైకాలజీలో 45 మార్క్స్. థియరీ ఎడ్యుకేషన్ అంటే ఇది మొత్తం ఫిలాసఫీ, సోషియాలజీ ఏదైతే మనకి ఇంతకుముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చారో అవన్నీ ఇస్తున్నాడు. సోషియాలజీ అన్ని ఇచ్చి దాన్ని 15 మార్కులు అన్నాడు. జనరల్ ఇంగ్లీష్ 10, కంప్యూటర్ అవేర్నెస్ 10, టోటల్ 80. ఫిలాసఫీ కూడా అంతే. సబ్జెక్టుకు 45, ఎడ్యుకేషన్ థియరీ ప్రాక్టీస్ 15. ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు దాదాపు 80 మార్క్స్ పేపర్ ఇస్తున్నాడు. కామన్ జనరల్ ఇంగ్లీష్ 10, తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ 10. సో సోషియాలజీకి సంబంధించింది కూడా ఈ రకంగా దయచేసి మనకు ఇవన్నీ కూడా దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు కన్సర్న్ మన ఏదైతే డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఉంటుంది చేసుకొని దయచేసి కరెక్ట్ ఒకసారి చెకప్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకొని దయచేసి కంపల్సరీ దాని ప్రకారంగా
టైం ఉంది, మీరు అంత వచ్చిందే, కాంటెంట్ అంతా మీకు వచ్చింది, పెడగాజీ మీద కూడా మంచి అవగాహన ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను చేయాలి డైట్లో కానీ లేదా బీడీ కాలేజీలో కానీ మన ఎలిజిబిలిటీని బట్టి ఎస్సీఆర్టీలో కానీ చేయాలనుకున్న మిత్రులు మాత్రం దయచేసి ఇది ఒక మంచి అవకాశం, తప్పనిసరిగా చేయాలి. క్రైటీరియా ఫర్ సెలెక్షన్ అని ఇక్కడ ఇస్తున్నాడు. డైట్స్ ఇవన్నీ 1:3 ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఫర్ 1:3 రేషియోలో టాపర్స్ 1:3ని పిలుస్తున్నారు. ఈ రకంగా డైట్స్ ఎవరెవరు, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఇన్ సర్వీస్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ స్కూల్ అసిస్టెంట్ వర్క్ ఇన్ గవర్నమెంట్, అప్లై ఎలిజిబిలిటీ ఇన్ ది డిప్యుటేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్, కుమరంభీం, అస్ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్. అట్లా డైట్ హైదరాబాద్ అంటే హైదరాబాద్, గవర్నమెంట్ డైట్ కరీంనగర్ అయితే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల వాళ్ళు, గవర్నమెంట్ డైట్ ఖమ్మం అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. ఇట్లా ఇచ్చాడు. 10 జిల్లాలకు సంబంధించి మొత్తం ఇచ్చాడు. అదేవిధంగా సిటీ వరంగల్ అయితే ఆల్ మల్టీజోన్ 2 అన్నాడు. సిటీ మహబూబ్నగర్ అంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మల్టీజోన్ 2, సిటీ నల్గొండ ఆల్ డిస్ట్రిక్ట్ మల్టీజోన్ 2, ఐఏఎస్ మాసప్ ట్యాంక్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మల్టీజోన్ 2, ఎస్సీ అంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ స్టేట్. సో ఇక మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ పే ఉందో ఆ పేని మనకు ఫారిన్ సర్వీస్లో వెళ్ళినా అదే పే ఇస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇది ఒక ముఖ్యమైన మనకి ఇచ్చింది. దయచేసి డైట్లో కానీ ఇవన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్ ఇంతకుముందు చెప్పినవి డీటెయిల్గా ఇచ్చారు, దయచేసి చూసుకోండి ఏమేమి ఇచ్చాడు. సో జనరల్గా డైట్లకి ఏంటి అంటే ఎంఎస్సి అంటే ఎంఏ కానీ ఎంఎస్సి కానీ కన్సర్న్ సబ్జెక్టు ఇచ్చాడు, ఎంఈడి ఉంటే సరిపోతుంది. ఇక సిటీ కానీ ఐఏఎస్సి కానీ ఎస్సీఆర్టీ కానీ అడిషనల్గా మనకేంటంటే నెట్ ఆర్ సెట్ క్వాలిఫై ఉండాలి, తర్వాత లేదా పిహెచ్డి ఉన్న ఉండాలి. సో ఇవన్నీ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ సబ్జెక్టులో ఇచ్చాడు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత డిసేబుల్డ్ మిత్రులకు 50% ఉంటే చాలు కన్సర్న్ సబ్జెక్ట్ పీజీలో ఎంఈడీలో. సో దయచేసి ఇవన్నీ క్వాలిఫికేషన్ గురించి ఇచ్చారు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనం దేనికి ఎలిజిబిలిటీ అనేది దాని ప్రకారంగా చూసుకొని చేసుకోండి. తర్వాత సిలబస్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఎస్సీఆర్టీకి సంబంధించిన అంశాలు పెట్టారు. ప్రతిదీ కూడా ఒకసారి చూసుకోండి, డీటెయిల్గా చదవండి. ఎంతసేపు అప్లై డేట్ టైం ఉంది కదా. సో ఇక్కడ ఎల్ఈడి సబ్జెక్టులు అని ఇచ్చాడు. ఉదాహరణగా బాటనీ అంటే ఒక బాటనీ వాళ్ళే కదా, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఇవన్నీ ఈ సబ్జెక్టులు పీజీ ఉన్నవాళ్ళు ప్లస్ ఎంఈడి ఉన్నవాళ్ళు చేయొచ్చు. మ్యాథమెటిక్స్లో కూడా, ఫిజిక్స్ కూడా అప్లైడ్ ఫిజిక్స్, ఇన్స్ట్రక్షన్ ఆస్ట్రానమీ. సో ఇట్లా వేరు సబ్జెక్టులు ఇచ్చారు కెమిస్ట్రీకి సంబంధించి కూడా. సో మీ పీజీ ఎలా ఉంది, దేని సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయనేది కూడా ఇక్కడ వేకెన్సీ పొజిషన్ కూడా ఇచ్చారు. సో దయచేసి మీకు దాని ప్రకారంగా దయచేసి వెళ్ళండి. ఇక సిలబస్ కామన్ పేపర్ ఇప్పుడు 15 మార్కులు ఉంది కదా. ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ అని 15 మార్క్స్ అందరికి కామన్ పేపర్ ఇది. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా లోపల ఇచ్చాడు. కమిటీస్, కమిషన్స్, హిస్టరీ, ఆల్మోస్ట్ మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మన దానిలో వచ్చింది. దీనిలో కూడా ఇచ్చాడు హిస్టరీ అండ్ నేచర్ ఆఫ్ నాలెడ్జ్, ఇంపార్టెన్స్, వాల్యూస్, ఎయిమ్స్, సైకాలజీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, కరికులం కన్స్ట్రక్షన్, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్, డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్, ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్, లెర్నింగ్ రిసోర్సెస్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్, పెడగాజికల్ కన్సర్న్స్, అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నర్ లెర్నింగ్. ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇన్ సర్వీస్ మిత్రులకు చాలా దీనిపైన అవగాహన ఉంది. పెడగాజికల్ ప్రాసెస్ మీద, చైల్డ్ రైట్స్, డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అచీవ్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద ఉంది, ఎడ్యుకేషన్ కాంటెంపరీ ఇష్యూస్ మీద ఉంది, పర్సన్ ఎఫెక్టివ్నెస్ అండ్ వెల్బీయింగ్, లైఫ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, కోపింగ్ విత్ స్కిల్స్. ఇవి జనరల్ పేపర్. జనరల్ ఇంగ్లీష్లో స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ అంటున్నాడు. ఒకసారి చూసుకోండి. వొకాబులరీ, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అని ఇచ్చాడు. అదేవిధంగా తీసుకుంటే ఇక మళ్ళీ సిలబస్ సబ్జెక్ట్ బట్టి కంప్యూటర్ అవేర్నెస్ మీద కూడా సిలబస్ ఇచ్చాడు, ఏమైంది అనేది ఇచ్చాడు. ఇది మనకి ఎన్లైనా దొరుకుతుంది కంప్యూటర్ది, మీకు తెలిసిందే. సో దయచేసి ఇది కూడా చాలా సింపుల్. అవసరమైతే చాట్ జీపీటీ వాడుకోండి. ఇక సైకాలజీకి సంబంధించిన ఏంది సైకాలజీ, సో ఏ చాప్టర్స్ ఉన్నాయో సైకాలజీకి అప్లై చేసేవాళ్ళు, సో ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అందులో దాదాపు చాలా సిలబస్ అంతా మనం చదివిందే కవర్ అయింది. ఫిలాసఫీ అంటే ఇండియన్ ఫిలాసఫీ, దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఏ సబ్జెక్ట్ సంబంధించి దయచేసి ఆ సబ్జెక్ట్ సిలబస్ ఇచ్చారు, మీరు ఆ సబ్జెక్ట్లో చూసుకోండి. ఫిలాసఫీ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఆల్మోస్ట్ 64 పేజెస్ ఉన్నది ఇది. సోషియాలజీకి సంబంధించి సిలబస్ ఇచ్చాడు. రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించిన సిలబస్ ఇది. తర్వాత ఈ రకంగా
చూసుకోండి. ఒక్కసారి సిలబస్ చెక్ చేసుకొని డేటా కలెక్షన్ ఇదంతా సిలబస్లో భాగమే, ఆ సబ్జెక్ట్ సంబంధించింది. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈటీకి సంబంధించిన సిలబస్ కూడా ఇందులో ఇచ్చాడు. సో తర్వాత చూస్తే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సిలబస్ ఇచ్చాడు. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్ కూడా మెన్షన్ చేస్తున్నాడు. సో దయచేసి ఈ సిలబస్ ఎందుకంటే మన కాంటెంట్కు ఆల్మోస్ట్ 30 మార్క్స్ ఇస్తున్నాడు కాబట్టి ఆర్ట్, ఎడ్యుకేషన్ ఇట్లా అన్ని కన్సర్న్ సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ అదే రకంగా ఇక్కడ మరి వాళ్ళు ఒకసారి చెప్తున్నాడు. ఫిలాసఫీకి సంబంధించిన సిలబస్ ఇక్కడ పెడుతున్నాడు. సో ఈ రకంగా మీరు ఈ సిలబస్ని చూసుకోండి, దీని ప్రకారంగా ముందుకు వెళ్ళండి. సో ఈ విధంగా అప్లై డేట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను. సో ఈ అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో మనకు సో ఇది 64 పేజెస్ డాక్యుమెంట్, ఇది 64 పేజీల డాక్యుమెంట్. సో దయచేసి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, వీలైతే ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ 28. ఆన్లైన్ అప్లికేషన్స్ 4 జూలై 4 నుండి 14 వరకు. ఎడిట్ ఆప్షన్ 17 నాడు ఇవ్వచ్చు. రిటర్న్ టెస్ట్ త్రూ ద సివిటీ మోడ్ ఆన్లైన్ 25th నుంచి 31st జూలై వరకు. ఇంటర్వ్యూ అండ్ డెమాన్స్ట్రేషన్ 6 to 8. అదేవిధంగా డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డెప్యుటేషన్ ఆర్డర్స్ 10th. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. సో వాట్సాప్ మీరు చేయొచ్చు. మన ఛానల్లో కూడా మీరు సైకాలజీకి సంబంధించి, తర్వాత పిఐకి సంబంధించి ఇందులో సిలబస్ చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. పెడగాజీకి సంబంధించిన కామన్ వీడియోస్ తప్పనిసరిగా మీకు హెల్ప్ అవుతుంది. దయచేసి చూడండి, మీకు ఆల్రెడీ వచ్చింది, ఇక్కడన్నా డౌట్ ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. సో మంచి ఎవరైతే మిత్రులు ఉన్నారో ఇది ఒక సువర్ణ అవకాశం. ఇన్ సర్వీస్ హెడ్ మాస్టర్స్ మిత్రులు కానీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కానీ చాలామంది ఉన్నారు, చూసాము. చాలామందికి డైట్లకు తర్వాత బీడీ కాలేజీ రావాలని ఉంది. ఎవరి ఎలిజిబిలిటీని బట్టి దయచేసి ఎగ్జామ్ రాయండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్లో, ప్రొఫెషనల్లో మంచిగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. నాకు ప్రొఫెషనల్గా చాలా ఎదుగుతాం, చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. ఎందుకంటే ఒక రిటైర్డ్ డైట్ లెక్చరర్ నేను మీకు చాలా మీకు ఎవరైతే ఇష్టం ఉందో ఖచ్చితంగా రండి, మనకు మంచి కెరీర్కి లాభం అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.